పల్లెటూరులో ఉన్నటువంటి ఇంత చక్కని అందం పట్టణంలో మనకి ఎక్కడ దొరుకుతుందండి? పొద్దున్న లెగిస్తే ఉరుకులు పరుగులు దాంతోనే మన జీవితం అంతా గడిచిపోతుంది. ఏ పండక్కో పబ్బానికో ఇలాగా అమ్మ వాళ్ళ ఇంటికి రావడం, అత్తగారింటికి రావడం, ఇలా ఈ ప్రకృతి మధ్యలో మనం కాసేపైనా మనం ప్రశాంతంగా ఉంటే మనం పట్టణంలో మనం పడ్డ కష్టాలు అన్నీ కూడా మర్చిపోతాం కదండి. మరి అలాంటి ప్రకృతిని ఈ ఒక్క చిన్న వీడియోలో అయితే చూసేద్దామండి. వెల్కమ్ టు శ్రీలక్ష్మి డిజైన్స్ అండ్ వ్లాగ్స్ అండి. చెప్పాను కదండి, సంక్రాంతికి అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాననేసి. మా అమ్మ వాళ్ళ ఊరు వచ్చేసి కోనసీమ అండి, తూర్పుగోదావరి జిల్లా, గోదావరి అవతల అంటారండి. మా సైడ్ అందరూ గోదావరి అవతల పిల్ల అని అంటూ ఉంటారు. అదేనండి మల్కీపురం. అక్కడే మనకి అంతర్వేది కూడా చాలా దగ్గరండి. చాలా ఫేమస్ అయినటువంటి టెంపుల్ కూడా అక్కడే ఉందండి. మేము ఎప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి వారి టెంపుల్కి అయితే వెళ్తూ ఉంటాము. ఈసారి కూడా వచ్చేసామండి. చూడండి, ఇక్కడైతే సంక్రాంతి సంబరాలు అయితే చాలా బాగా డెకరేషన్ అయితే చాలా బాగా పెట్టారు. స్వామివారి దర్శనం కూడా మాకు చాలా బాగా అయింది. దగ్గరలోనే బీచ్ ఉందండి. ఆ బీచ్ను కూడా మేమైతే చూసేసాము. బీచ్ లోపలికి వెళ్దామంటే టైం సరిపోలేదు, అందుకే వెళ్ళలేదు. ఈ చిన్న వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను. ఎలా ఉంది అనేది మాకు కామెంట్ సెక్షన్లో అయితే మాత్రం తెలియజేయండి. మీరు కూడా పండగకి ఎక్కడెక్కడికి వెళ్ళారో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. మరి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. బాయ్ బాయ్.